మర్యాదకి చెప్పు ఎవరు మా ముక్కు పిండి తినేది బోర్లాలి బోర్ వేసి నాలుగు బొక్కిట్లు పచ్చల్లో పెట్టినా ఒక బొక్కిట్లు ఎవరు తినేది నెయ్యి పిండి కాదు ముక్కు పిండి ఎవరు తినేది మూతి ఏమిటి మా ముక్కు పిండి తినేది బయట బయట తింటావా ముక్కులు మడుపు మడుపు మాట్లాడు పరిపాలన చేస్తున్న రామరెడ్డి కింద పనిచేసే నేనెవరు అనుకున్నా ఎవరు ఆ యొక్క రామరెడ్డి పెద్ద కొడుకు రామరెడ్డి కొడుకు నువ్వేనా అయ్యో నీకు నమస్కారం ఉండవు ఎవరు ఏడు ముక్కోరా ఆ ముక్కారం కొంగలకు పుట్టి ఇటు పుట్టినాయి పొడుగు ఒకటి కొరత ఒకటి ఈ పక్క ఒకటి ఆ పక్క అదిలే వరద మళ్ళీ అట్లా ఇగ్గిపోయినాయి మా వద్దకు వచ్చిన కారణం ఏమి లేదు రామలక్ష్మణ చిరుమజులు కానీ ఇంటి తొలికిలేస్తున్నాయి పక్క సేద్యం పట్టికరతో ఉంది మన సేద్యం ఎందుకంటే చాలా మట్టలుగా ఉంది మా తండ్రికి మేము 7 మంది కుమారులు జన్మించి ఉన్నాం కదా అవును అందులో 6 మందికి 6 గాండ్లు ఉన్నాయి నా చిన్న తమ్ముడు ఎంగలరెడ్డికి ఎద్దులు లేని కారణమనా ఒకరి పైన ఒకరు ఇరుపోలు పెట్టుకొని ఎవరు సేద్యాలు చేయటం లేదు ఇరుపోటీలు పెట్టుకొని మరి సేద్యం అంతా మళ్ళీ బాగా జరగాలంటే మాతో పాటు సమానంగా నా చిన్న తమ్ముడు ఎంగలరెడ్డి కూడా ఏ దేశానికి తెచ్చిస్తే కలిసి మెలిసి చేతులు చేస్తాం లేకుంటే వద్దులే వద్దులే అందరితో సమాన ఇద్దరు తెమ్మని మీ తండ్రి గారితో చెప్తే చేతులు బాగా చేసుకుంటారు సరే ఈ మాట మీ తండ్రి గారితో చెప్తా ఇద్దరు తెమ్మని చెప్తా సరే ఎన్ని పిచ్చిలు నేర్పుతారు అయ్యా చెరువు చూడగా తొలికిలేస్తున్నాయి పక్క సేతులు బాగుంది మన సేతులు ఎందుకు చాలా బంధులు పడి ఉంది మట్టముగా ఉంది అని నేను నీ కుమారుని అడిగితే మేము మా తండ్రికి 7 మంది కుమారులు జన్మించాం 6 మందికి మాత్రమే ఎద్దులు ఉన్నాయి సరే మా చిన్న తమ్ముడు ఎంగలరెడ్డికి ఎద్దులు లేని కారణమా ఒకరిపై ఒకరు రిపోర్టులు పెట్టుకొని మా సేతులు అంత మట్టం చేశాం మాతో సమానం మా తమ్ముడు కూడా ఎద్దులు రమ్మని సేద్యాలు చేస్తాం లేకపోతే వారే ఇటువంటి వార్తలు సమాచారము ఎద్దులు కావాలంటప్ప మహామంత్రి అన్నమాట అవును అయితే ఈ సమయంలో నెట్టివారు నీ వాటి జాగ్రత్తగా ధారవాడికి బయలుదేరి నా భార్య మెట్టి తీసుకొని తీసుకొని వచ్చేదా మీ అమ్మటి ఎవరనుకుంటున్నావు ఇంటికాడ నేను కదా ఆయనతో మాకే పని నా భార్య ప్రసాదం లాగా కదా ఆయమ్మ నీకైనా నాకు ఆయమ్మ కదా అంటే ఆయమ్మ మాట్లేదు నువ్వు ఎక్కడ బావా ఎప్పుడంట పూజ అమ్మరావో మా అమ్మరావో
Thank you.